మిమ్మల్ని వింటున్నారా? దొండకాయలు ఎక్కువ తింటే చదువు రాదు అని చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. అది నిజమో కాదో నాకైతే తెలియదు కానీ దొండకాయ రోటి పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి అది ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా బాండీలో నూనె పోసుకొని అందులో మినపప్పు, పచ్చిశనగపప్పు, మెంతులు, ధనియాలు, జీలకర్ర, అలానే ఎండుమిర్చి, ఇంకా నా ఫేవరెట్ ఇంగువ వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక గ్రైండ్ చేసేసుకోండి. తర్వాత అదే బాండీలో నూనె వేసుకొని 4 పచ్చిమిరపకాయ ముక్కలు, దొండకాయ, అలానే టమాటా ముక్కలు వేసేసి ఉప్పు, పసుపు, అలానే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసేసి ముక్కలన్నీ మెత్తపడేంత వరకు బాగా మగ్గనివ్వండి. మగ్గిపోయాక ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్లో ఈ ముక్కల్ని వేసేసి ఫైన్ పేస్ట్లా కాకుండా కచ్చాపచ్చిగా రుబ్బుకోండి. రుబ్బుకునేటప్పుడు ఇష్టం ఉన్న వాళ్ళు వెల్లుల్లి కూడా వేసుకోండి. లాస్ట్లో మళ్ళీ పోపు పెట్టేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్టే. అంతే, ఇది వేడివేడి అన్నంలో తినండి, చాలా బాగుంటుంది. మన వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.